ఈరోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. గత ఏడాది ఖరీఫ్ వర్షాభావం వల్ల నష్టపోయిన రైతులకు నిన్న రబీ సీజన్లో ఈ రబీ సీజన్ ప్రారంభంలో వచ్చిన మిచాంగ్ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతులకు సీజన్ ముగిసేలోగానే రైతన్నలకు తోడుగా అండగా ప్రభుత్వం ఉంటుంది అని భరోసాను కల్పిస్తూ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా ఇది ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఈ మాదిరిగా ప్రభుత్వాలు రైతులకు ఏదైనా పంట నష్టం జరిగితే కానీ రైతులకు ఏదైనా నష్టం జరిగితే ప్రభుత్వాల తరపు నుంచి ఇంత ప్రాంప్ట్గా, ఇంత ట్రాన్స్పరెంట్గా, ఇంత పారదర్శకంగా జరగాల్సిన మంచి జరుగుతుందా అని ఎవరైనా ఒక 5 సంవత్సరాల కిందట ఎవరైనా క్వశ్చన్ చేస్తే అది అయ్యే పని కాదు అనే సమాధానమే వచ్చేది. ఎందుకనంటే ఏ రోజు కూడా అటువంటి పరిస్థితి జరగలేదు కాబట్టి. కానీ మొట్టమొదటిసారిగా పరిస్థితులు అటువంటివి మారాయి. గ్రామ స్థాయిలోనే ఆర్బీకే రావడం, గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ రావడం, గ్రామ స్థాయిలోనే రైతన్నను చేయి పట్టుకొని నడిపించే ఒక వ్యవస్థ తోడుగా ఉండడం, పంట సాగు చేసిన ప్రతి ఎకరా కూడా ఈ క్రాప్ లేక నమోదు కావడం, ఆ ఈ క్రాప్ నమోదు వల్ల ఆ సచివాలయం పరిధిలో ఏ పంట ఎవరేశారు, ఎన్ని ఎకరాల్లో వేశారు, ఏ పంట వేశారు అన్న పూర్తి డేటా అందుబాటులోకి రావడం, ఏ పంట నష్టం జరిగినా కూడా వరదల వల్ల కానివ్వచ్చు, మరో కారణం వల్ల కావచ్చు, ఏ పంట ఎప్పుడు నష్టం జరిగినా కూడా అత్యంత పారదర్శకంగా ఏకంగా సచివాలయం పరిధిలోనే లిస్టులన్నీ కూడా డిస్ప్లే చేసి, ఇదిగో ఈ సచివాలయం పరిధిలో ఈ పంటలు వేసిన రైతన్నలు నష్టపోయారు, ఇన్ని ఎకరాల్లో నష్టపోయారు, ఇదిగో లిస్టు అని చెప్పి ఏకంగా సచివాలయంలో పెట్టడం, వాళ్ళ రైతులు దాన్ని చూసుకునే వెసులుబాటు వాళ్ళకు రావడం, వాళ్ళు ఒకవేళ ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా ఆ లిస్టులో జరిగి ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకు అందుబాటులోకి ఉండడం, ఇటువంటి గొప్ప వ్యవస్థ గ్రామ స్థాయిలోకి రావడం, వచ్చిన తర్వాత ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా, ఎక్కడా కూడా వివక్షకు చోటు లేకుండా పూర్తి పారదర్శకంగా ఆ లిస్టులు డిస్ప్లే చేసి, ఇంకా ఏదైనా పొరపాట్లు ఏదైనా కరెక్షన్స్ ఏదైనా ఉంటే కరెక్షన్స్ని సైతం కూడా తీసుకుంటూ ఎటువంటి పొరపాట్లకు అవకాశం ఇవ్వకుండా, ఎటువంటి వివక్షకు తావివ్వకుండా, ఎటువంటి లంచానికి అవకాశం ఇవ్వకుండా ప్రతి రైతుకు కూడా అందాల్సిన సమయం, అందాల్సిన సహాయం అందాల్సిన సమయంలో అందిస్తా ఉండే పరిస్థితి కేవలం ఈ 55 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అని చెప్పడానికి నిజంగా ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా చాలా అంటే చాలా సంతోషపడతా ఉన్నాను, ఆనందపడతా ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఇలాంటిది చేయగలుగుతాము, జరగగలుగుతుంది అని చెప్పి ఎవరైనా అంటే నమ్మే పరిస్థితి లేని పరిస్థితి నుంచి ఈరోజు నమ్మకం కలిగిస్తూ ప్రభుత్వం తోడుగా ఉంటూ అడుగులు వేస్తూ ఉంది. పంట నష్టపోవడమే కాకుండా మొన్నైతే నిన్న మిచాంగ్ తుఫాన్లో నష్టపోయిన పంట నష్టపోతే రంగుమారిన ధాన్యం ఇంతకుముందు ఎప్పుడు కొనే పరిస్థితి కూడా లేదు. తడిచిన ధాన్యం, రంగుమారిన ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి కూడా ఎప్పుడూ కూడా చూడలేదు గత ప్రభుత్వంలో. అలాంటిది ఈ ప్రభుత్వంలో రైతు నష్టపోకూడదు అని చెప్పి మొట్టమొదటిసారిగా అటువంటి ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసే కార్యక్రమం దిశగా అడుగులు పడ్డాయి. మొన్న మిచాంగ్ తుఫాన్లు వచ్చినప్పుడు కూడా దాదాపుగా 3,25,000 టన్నులు ధాన్యం కొనుగోలు కూడా
ఇలా రంగు మారిన ఇలా తడిచిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం కూడా జరిగింది. అంటే ప్రభుత్వం అన్నది అన్ని రకాలుగా రైతులకు తోడుగా ఉండడం కోసం ఉంది. అన్ని రకాలుగా అందాల్సిన సహాయం సమయానికి కరెక్ట్గా ఇస్తూ తోడుగా నిలబడుతుంది అని భరోసా మొట్టమొదటిసారిగా ఈ 55 నెలల కాలంలో కలిగించాం.